తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్ లో ఇది ఉంటుంది, బ్యాక్ పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం ఇదే అని అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నాను. ఇది డెలిబరేట్ గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈ రోజు మళ్లీ 94% గెలిచి హౌస్ లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఇది ఒక టెన్షన్. ఇప్పుడు నా గుండె నింపుకొడుతుందండి, నాకు తెలుస్తుందండి. నీ గుండె నింపుకొడితే నీకు తెలుస్తుందండి. అలాంటిది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డికి ఏమనాలండి? ఆడు హిందువు అయితే తెలుస్తుందండి ఆ లడ్డులో ఏం కలిపింది ఏంటనేది. ఆడు హిందువు కాదు కావున, ఒక క్రిస్టియన్ కావున హిందువుల్ని ఏది చేసినా పర్వాలేదు అన్నట్టుగా హిందువుల మతం మీద ఒక దురుద్దేశంతో చేసిందండి. అండి ఇది దురుద్దేశంతో కంపల్సరీ చేసిందండి. ఎందుకని చెప్పగలనంటే ఇది తెలిసి చేసిండు, వాడు చెయ్యాలని చేసిండు. నేను క్రిస్టియన్ను, హిందువుల్ని, హిందూ జాతిని ఇలా చెయ్యాలి అని తెలిసి చేసిండండి. నేను చెప్తున్నాను కదా, తెలిసి చేసిండండి. తెలియకుండా చేసింది కాదండి. కొన్ని వేల కోట్లు సంపాదించాడు దానివల్ల. ఇప్పుడు రెడ్డి లేరండి,